దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమం, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిగా 10వ రోజు అందరూ ప్రభు సన్నిధిలో ఉండండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, రక్షకానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. శుభదినం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిలో 10వ రోజు ఆలయంలో బిడ్డలందరూ సమకూర్చబడి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడే వారిని దయచేయండి. ఆద్యంతము ఈ కృపా సన్నిధి మాకు దయచేయండి. వాక్యం వినిచిన ప్రతి బిడ్డపై మీ ప్రేమను, దయను ప్రోక్షించండి. యేసుక్రీస్తు మహోన్నత నామములో అడిగి వేడుకుంటున్నాము రక్షకుడా. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి శ్రీమూర్తి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. శ్రమల కాలంలో ఇప్పటికే 4-5 పరిశుద్ధ గ్రంథ స్త్రీల గురించి మీతో ప్రస్తావించబడింది. వారు బైబిల్ చరిత్రలో ఉన్నతమైన స్థానాలు సంపాదించుకున్నారు. అలాంటి వారు మనకి ఆదర్శప్రాయులు కూడా. క్రైస్తవ ప్రపంచంలో రూతు గురించి తెలియని వారే లేరు. పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రశస్తమైన స్థానాన్ని రూతు సంపాదించుకుంది.
ఋతు అనగా సౌందర్యము, బ్యూటీ. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో ఋతు పేరున కూడా ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకం ఉంది. అది గొప్ప విషయం. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రంథం ఋతు. తన ఎవరి జీవితంలోనే అన్నీ కోల్పోయిన ఒక యంగ్ విడో, యవనస్తురాలైన వైఫల్యం పొందిన స్త్రీ, చాలా చాలా కష్టమైన పరిస్థితి అది. ఆ కాలంలో ఆమె ప్రవర్తన నియమావళి నేటి కాలం వారికి ఒక చక్కని గుణపాఠం కూడా. ఏ పట్టణంలో యవ్వన విధవరాలుగా అడుగు పెట్టిందో ఆ పట్టణంలో వివాహిత హోదాను సంపాదించుకుంది. ఏ పట్టణంలో అడుగు పెట్టేటప్పుడు యవ్వనస్తురాలు విధవరాలు అనిపించుకుంది. ఈ యంగ్ యవనస్తురాలైన వైఫల్యం పొందినటువంటి స్త్రీ అనిపించుకుంది. అదే పట్టణంలో వివాహమైన హోదాను సంపాదించుకుంది. బోయజు అనే బహుధనవంతునికి, అత్యంత గుణవంతునికి భార్య అయింది. ఆవిడ కన్యగా మారింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకు, ఎలా? ఆమె జీవితం అంత ఆదర్శప్రాయంగా మారిందో ఈరోజు మనం కొన్ని విషయాలని తెలుసుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది: న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పెట్టారు. వీరంతా మోయాబు విడిచిపెట్టారు, మన బెత్లెహేము విడిచిపెట్టారు. ఇప్పుడు మోయాబు చేరారు. మోయాబు దేశంలో పోవడానికి కారణం బెత్లెహేములో కరువు కలిగింది. వారు ఉండేటువంటి ఊరు ఇశ్రాయేలీయులైన బెత్లెహేము. అక్కడ ఘోరమైన కరువు కలిగింది. ఆ కరువు కాటకాలలో బతకలేక మోయాబు దేశానికి వచ్చేశారు. ఈ నయోమి తన భర్త గారైనటువంటి ఎలీమెలెకుతో 2 కుమారులు మహలోను, కిల్యోనుతో బాగా బతకాలనుకొని మోయాబు దేశానికి వచ్చేసింది. అక్కడ నయోమి కొంతకాలమే బాగుంది. తర్వాత తన భర్త మరణించినాడు. ప్రియమైన బిడ్డలారా, భర్తతో పాటు అనతి కాలంలో 2 కుమారులు కూడా మరణించారు. ఈలోగా అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకి కుమారులు భర్త చనిపోక ముందే 2 కుమారులకు వివాహం చేశారు. ఇక అక్కడే మేము పర్మనెంట్ గా ఉండబోతున్నాం అనుకొని మోయాబు స్త్రీలను వివాహం చేశారు. మొదటి కోడలు ఓర్పా, 2వ కోడలు రూతు. ఇద్దరు కూడా అక్కడ ఐఎమ్ లుకింగ్ ఎవ్రీబడి. ఈ గంట ఇక్కడ నవ్వుకోవడానికి రాలా, బీ కేర్ఫుల్. తమ కుమారుడికి వివాహాలు చేశారు మోయాబు స్త్రీలతోనే. నయోమి భర్త గారు పోయారు, 2 కొడుకులు కూడా పోయారు. ఇప్పుడు దుర్భరమైన జీవితంలో పడిపోయినాడు.
ఇప్పుడు వారి జీవితం విషాద ఛాయల్లోకి వెళ్ళిపోయింది, విషాదపు అంచులోకి వెళ్ళిపోయింది. ఒక కుటుంబంలో భర్త గారు బిడ్డలు పోయారు అంటే సాధారణమైన విషయం కాదు కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది, తన పుట్టిన జ్ఞాపకం వచ్చింది, బర్త్ ప్లేస్, నేటివ్ ప్లేస్. కరువు ప్రాంతం అయినటువంటి చోటు వదిలి ఇక్కడికి వచ్చారే. ఇక్కడికి రాగానే 3 విషాద సంఘటనలు ఎదుర్కొన్నని అని ఆలోచన పడింది నయోమి. ఇంకొక మంచి మాట ఉంది, దేవుడు మళ్ళా బెత్లెహేమును దర్శించినాడు. బెత్లెహేము మళ్ళా పాడి పంటలతో సకల ఐశ్వర్యాలతో ఉంది. అక్కడికి వెళ్ళిపోవాలని ఒక డిటర్మినేషన్, ఒక నిశ్చయత చేసుకుంది. ఓర్పా రూతులు ఇద్దరిని పిలిచి మాట్లాడింది. ఇప్పుడు ఇక కోడలారా అనలేకపోతుంది, కుమార్తెలారా, కోడలని కుమార్తెలారా, నేను తప్పు నిర్ణయాలతో మోయాబు వచ్చాను, నా భర్తను కోల్పోయాను, నా కుమారుడు అనగా నీ భర్తలను కోల్పోయాను అని మంగళాడుస్తుంది. అసలు ప్రియమైన బిడ్డలారా, మోయాబు అంటే ఏంటి? అసలు లోతు యొక్క అక్రమ సంతానమే మోయాబీయులు. లోతు యొక్క అక్రమ సంతానం, ఇల్లీగల్ చిల్డ్రన్, వారే మోయాబీయులు. మోయాబీయులు ఇశ్రాయేలులో చేర్చుకోకండి, యెహోవా దేవుడు సంధించాడు. మోయాబీయులు ఇశ్రాయేలులో చేర్చుకోకండి, వాడంతా పాపము ప్రదేశంలో నివసించిన పాపాత్ములు. అయితే మోయాబీయులైన రూతు తన అక్రమస్తులతో కూడా నివసించడానికి ఇక ఎంత మాత్రం ఇష్టపడలేదు. మోయాబు దేశం పాపానికి గుర్తు, అలాగే లోకానికి గుర్తు, లోక ఆశలకు కూడా గుర్తు. నువ్వు కూడా నీ చెడ్డ జీవితాన్ని వదిలేస్తే దేవుడు నిన్ను జీవగ్రంథంలో రాసేస్తాడు. ఇంకా చెడ్డ జీవితాన్ని అంటి పెట్టుకుని ఉన్నావా? ప్రియమైన బిడ్డలారా, ఏడుపును అంగలార్పు కలిగి ఉండేటువంటి నరకంలో త్రోసివేయబడతాం. కేర్ఫుల్గా ఉండండి అందరూ కూడా. నీ జీవితంలో నీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. నీ ప్రాచీన స్వభావం అంటే నీ మునుపటి స్వభావం ఎప్పుడు విడిచిపెడతారో అప్పుడే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నీ జీవితం, నీ నడక, నీ నడవడి ఇంకా మారలేదు. కొందరి జీవితాల సంగతి చూస్తే జాగ్రత్త. ఇంకా జగడగొట్టి దారుగానే ఉండిపోయావు, మార్పు లేదు. ఇంకా గయ్యాడిగానే ఉండిపోయావు, గయ్యాడి వాటిలాగానే ఉండిపోయావు, మార్పు లేదు. ఉన్నావా మరి? లోకాశతోనే జీవిస్తున్నావు, అనగా మోయాబు స్త్రీల వలె జీవిస్తూ ఉన్నాడు. మీలో ఒక యజమాని ఉంచుకొని జీవిస్తున్నాడు. మీలో ఒక మోయాబుని గట్టిగా ఆదిం పట్టుకొని జీవిస్తున్నారు. ఈ రూతు నయోమి ఇంటి కోడలుగా వెళ్ళగానే ఈమె ఒక అన్యురాలు కదా. నయోమి ఏమో ఇశ్రాయేలులో వాక్యమని తర్బీదు పొందినటువంటి ఒక మంచి స్త్రీ. ఇంట్లో ఏం చెప్పారంటే కోడళ్ళకి దైవ సందేశాన్ని అనుగ్రహిస్తూ ఉండేది. మా ఇశ్రాయేలు దేశం ఇలా, మా ప్రవక్త ఇలా చెప్పేవాడు, దేవుని గ్రంథంలో ఇలా ఉంది. ఇవన్నీ నయోమి చెప్పే దైవ వర్తమానం యవనస్తురాలైన రూతు చక్కగా వింటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడిపోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి రోజుల్లో యవ్వన బిడ్డలు ఆడపిల్లలైనా మగ బిడ్డలైనా సంచరిస్తున్నారు. ఒక యవనస్తురాలు ప్రేమాయుగంలో పడిపోయింది.
తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది. ఇదిగో నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, పెడుతున్నానని చెప్పింది. అక్కడ వచ్చింది ఒక చిన్న ఉద్యోగం. ఆ అక్రమస్తుడైన జబర్దస్తుడితో వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రేమ అంతటి దూరం తీసుకెళ్ళిపోతుంది. తన తల్లిదండ్రులు విడిచిపెట్టగలిగింది, అబద్ధాలు ఆడిస్తూ ఉంది. తనలో ఉన్నటువంటి ఆ దుర్వ్యాపారం హైదరాబాద్ వెళ్ళిపోయింది. చిన్న ఉద్యోగం చేస్తుంది. ఆ వ్యవస్థలతోనే ఉండిపోయింది. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, అక్కడేమో అమ్మాయి అదర్వైజ్ వేరే రకంగా జీవిస్తుంది. ఒక చిన్న జాబ్. అందరికీ ఆ తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు మా అమ్మాయి జాబ్ చేస్తుంది. అక్కడ హైదరాబాద్లో అతన్ని పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్. ఒక వారం అయిందో లేదో నన్ను మా ఇంట్లో వాళ్ళు పిలిచారు. పొలం రిజిస్ట్రేషన్ ఉంది, అందులో నాకు రావాల్సిన ఓట నాకు ఇచ్చి రిజిస్టర్ చేయబోతున్నారు. 2-3 రోజుల్లో పని అవగానే వచ్చేస్తాను, ఈలోపు నేను ఒక ఉమెన్స్ హాస్టల్లో చేరుస్తున్నాను అని ఉమెన్స్ హాస్టల్, స్త్రీల హాస్టల్లో చేర్చి వెళ్ళిపోయినాడు. బహుశా ఇంతవరకు తిరిగి రాదు. ఫోన్లో ఉండే సిమ్ మార్చేశాడు, ఎటుపోయాడో తెలియదు. ఇక అది మోసం అండి. చాలా ఈజీగా మోసగించబడుతున్నారు. ముఖ్యంగా యంగ్ లేడీస్ మీ యవ్వన కాలాన్ని దగాకి, మోసానికి, వంచనకు గురి చేసేసి నాశనం అయిపోతున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు. ఈ రోజు మనం పేపర్లో చూస్తే స్త్రీలైనటువంటి కలెక్టర్స్ ఉన్నారు, స్త్రీలైన డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారు కూడా ఇలాగే చేశారా? చేస్తే వారు అంతటి వారు అయ్యేవారా? ఇంపాసిబుల్ కదా. ప్రవర్తన నియమావళి చిన్నప్పటి నుంచి శ్రద్ధగా ఉన్నటువంటి వారు ఎవరో వారు మాత్రమే ప్రయోజకులు అవుతారు. అది సత్యం. నీ ప్రవర్తన చెడగొట్టుకుంటున్నావంటే నిన్ను సమూలంగా కోకటి వేళతో నాశనం చేసుకుంటున్నావు. నీకు ఇక బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదు, అంధకారంలో నెట్టేసుకుంటున్నావు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించినంత కాలం ఏ మాత్రము నువ్వు ఎదగలేవు, నీ జీవితంలో ఆనందాన్ని, హాయిని పొందలేవని రాత్రి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యవ్వన కుమార్తెలారా, భ్రమంలో పడవకండి. భ్రమ అంతా మిథ్య, వాటిలో పడకండి. తల్లిదండ్రులను మోసం చేయకండి. అటువంటి పాప స్థితిని తెలుసుకోకండి, వాటిని విడిచిపెట్టండి. సినిమాలు చూసి, అలాగే సోషల్ మీడియాలో వచ్చేటువంటి చెడ్డంతా చూసి, సీరియల్స్ చూసి నేను ఆ హీరోయిన్ లాగే ఉన్నానేమో అనే భ్రమంలో పడిపోయింది. నీకు నువ్వే సర్టిఫై చేసుకుంటున్నావు, ఐ ఆమ్ లైక్ దట్ హీరోయిన్. అట్లే ఏమి లేదు ఇక్కడ. నిన్ను నువ్వు అలా ఊహించుకుంటున్నావు, నేను ఆ హీరోయిన్ లాగా ఉన్నాను కదా అని. అలా అనుకోకండి. లోక ఆశలు నిలువున ముంచి వేస్తాయి. ఒక ప్రాంతంలో వరదలు వచ్చినాయి, ఎక్కడెక్కడ వస్తువులు కొట్టుకొస్తున్నాయి. నది ఒడ్డులో ఉన్న యవనస్తులు కొట్టుకొస్తున్న ఒక్కొక్క ఆర్టికల్ కొరకు నదిలో దూకి ఈత వేసుకుంటూ తెచ్చుకునేవాడు. ఒక యవనస్తుడు చూశాడు, అదిగో ఒక నల్ల పెట్టి వస్తుంది కదా, అది నగల పెట్టి అయి ఉంటుంది, అది తెచ్చుకున్నాం నేను, చాలా ఇంత లాభంగా పెట్టే అని దూకి ఈత వేసుకుంటూ వెళ్ళాడు. అది దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ పెట్టే వీడిలాకి వెళ్తున్నాడు. ఒడ్డులో ఉన్న వాళ్ళంతా ఎవరే ఇట్లా రావాల్సిందంటారు, కానీ ఆ పెట్టె అటు పోస్ట్ చేస్తుంది, అవతలకి ఇంకా అవతలకి తీసుకెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెట్టె కాదు, ఏనుగు బండి.
అది కూడా కొట్టుకొచ్చి నన్ను ఎవరైనా ఉండేది తీసుకెళ్లి రక్షిస్తే బాగుంది అనుకున్న దశలో ఈ బిడ్డ వెళ్ళి దాన్ని వాటేస్తున్నాడు. ఇప్పుడు దానికి మోటం దొరికింది. వాడిని ఒక చేతితో గట్టిగా అన్ని పట్టుకొని వాడిని ఆపుకొని వెళ్తాం. అవతల ఒడ్డుకు వెళ్ళారు. వాడిని చీల్చి చెడ్డాడి వాడిని తిని మానేసింది. అది లోకాశం. లోకాశం అది. లోకాశను నిన్ను బ్రతుకును చిత్రం చేస్తాయి. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జీవితంలో నగలు అనే ఆశలు, అలాగే అలంకరణ ఆశలు, అశ్లీలం, కామ ఆతృత అలాంటి కలిగి ఉండకూడదు. నేను హీరోయిన్ అనుకుంటున్నావేమో. నీ ఫేస్ జాగ్రత్తగా చూస్తే ఎలా ఉంటుందంటే, వినాయకుడికి హనుమంతుడి మూతి సగం కట్ అయిన విగ్రహం లాగా ఉంటాడు. మూతి మొత్తం ఎట్టుంటే బాగుంది, అందులో సగం కట్ అయి ఉంటుంది. నువ్వేమనుకుంటావంటే నేను అతిలో ఒక సుందరిని అనుకుంటున్నాను. హనుమంతుడి విగ్రహం యొక్క మూతి సగం కట్ అయి అట్లా ఉంటుంది మన ఫేస్. మనకి రౌండా మనల్ని మనం ఒప్పించుకుంటున్నాం, పెద్దగా చెప్పుకుంటున్నాం, మన గురించి మనం అనుకుంటున్నాం. అడుగు ఆ ఇల్లు వాడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను అందుకని కావాలా? వాడొక సోంబేరి చూసుకుంటూ పోయాడు. నువ్వు అందుకని పరమ సోంబేరి కాబట్టి చూడు చూడు వాడు నన్ను చూస్తున్నాడు, ఇతరులు చెప్పుకో. ఆ ఏది కూడా నోరు పోయి ఏంటి నీ మాటలు అంటారు అంటేగా ఉండి రేపు నేను కూడా చూద్దాను. జాగ్రత్త సుమా. దొంగలు ఊళ్ళు పట్టుకున్నట్టు, ఊళ్ళు పంచుకున్నట్టు ఉండకూడదు మన స్థితి. ఆ సామెతకు అర్థం తెలిసిన దొంగలంట ప్లాన్ వేసుకుంటారంట. నువ్వు పెద్ద పుట్టిన దొంగతనం చెయ్యి, నువ్వు అమర్చులు దొంగతనం చెయ్యి, నువ్వు మూలిపుళ్ళు చెయ్యి, నువ్వు ఎడవుళ్ళు చెయ్యి. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దొంగ పంచుకుంటాడంట. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే అది. అలాగే నిన్ను కట్టడి చేయాల్సింది పోయి నీకు సపోర్టివ్గా ఉంటున్నారు. నీకన్నా పరమ చెడుతనానికి వాడే బానిసలు అయిపోయారు. ఇద్దరు కలిసి నరకంలో కాలుతూ మాట్లాడుకుంటారు. ఏమైనా నేను చెప్పినప్పుడు నాకు కొంచెం చెప్పకూడదు, కాలు వింటున్నాను. నీ ముందే అడిగింది పెద్ద అమ్మగత్తిని ఆడడానికి మరి చూసేయడానికి ముందు అనుకుంటున్నాను. నరకంలో ముచ్చటి, అబ్బో ఏడుపు, అంగలార్చక దానికి సిద్ధమవుతున్నావా? ఈ శ్రమల ధ్యాన కూటంలో మిమ్మల్ని హెచ్చరించడం నా కర్తవ్యం. బ్రతుకు మార్చుకోండి. రూతు చూసారా? పాపాత్ములు నివసించేటువంటి ఊరును వదిలేసేస్తుంది, ఇష్టపడుతుంది. ప్రార్థనాపరమైన అత్తతో వెళ్ళడానికి సంసిద్ధురాలైంది. బ్రతుకు మార్చుకోవడానికి సంసిద్ధురాలుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఒక మంచి నిర్ణయంలో వచ్చింది. అంతేగా నీతో నేను ఎన్నుకుంటా వస్తాను, నువ్వు వెళ్ళే చోటికి నేను వచ్చేస్తాను. బైబిల్లో ఈ సంఘటన చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నదండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఎందుకు ఏడ్చారు తెలుసండి? నా కుమార్తెలారా, నాతో రావద్దు మీరు. దేవుడు యెహోవా నాకు విరోధి అయినాడు. మిమ్మల్ని నొప్పించాను ఎంతవరకు, అంతకంటే మరి ఎక్కువ నేను నొప్పించలేనమ్మా. మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, నేను నా పుట్టిల్లు వెళ్ళిపోతాను అనగా ఇద్దరు కలిసి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఓర్ప అత్తని ముందు పెట్టుకుంది. గుడ్ బై అత్త, నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. వెళ్ళిపోయింది పోయాడు. రూతు ఆమెను హత్తుకోలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఆమెను హత్తుకొని ఏమంటుందో చూడండి. ఇదిగో నీ తోడి కోడలు తన జల్లు యొక్కకు, తన దేవుని యొక్కకు పోయినది, నీవు కూడా నీ తోడి కోడలు వెంబడి వెళ్ళము అనగానే రూతు అంటుంది, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని,
బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే వాది పెట్టబడేదను. మరణము తప్ప ఏదైనా నన్ను ప్రత్యేకించడరా, యెహోవా నాకు నేను కీడైనా ఎంత కీడైనా చేయునుగాక. తనతో కూడా వచ్చేటప్పుడు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానేను. వారిద్దరూ బెత్లెహేం వచ్చే వరకు ప్రయాణం చేసి కలిసి వెళ్ళారు. బెత్లెహేం చూసారండి, రూతుకి ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చెడిపోయే ఛాన్సెస్. మందలించడానికి మామ లేడు, మందలించడానికి భర్త లేడు. ఛాన్సెస్ మల్టిపుల్ ఛాన్సెస్ టు లీడ్ ఇన్ టు మిస్బిహేవియర్, చెడ్డ నడక నడవడానికి. అఫ్కోర్స్ మంచివాడైన భర్తను ఇంట్లోనే ఉంచి వీరవిహారం చేసే బిడ్డల్ని ఆ దేవుడే చూసుకోవాలి. మానవుల వల్ల కాదు, మానవుల వల్ల కానే కాదు. ఒక ఆవిడ ఉండేది సర్దుపాలి కొడుకులో. అప్పుడు నేను కొత్త పెళ్లి కొడుకు లాగా అక్కడ ఒక పెద్ద ఆవిడ అబౌట్ 60s ఉండే. అప్పుడే కొత్తగా ఆర్టీసీ బస్సెస్ వస్తున్నాయి. పరిగెత్తుకుంటూ వచ్చేది రోడ్డు మీద నుంచి ఇంటికి. అమ్మో నన్ను చూడగానే బయ్యి వేస్తాడు. నేను మొన్న వెళ్ళి రోడ్డుకి వెళ్ళి చెప్పు తీసుకున్నా, ఆడ కూడా బయ్యేనా. ఆడు ఎందుకు వేసుకుంటున్నాడు కానీ ఈవిడికంట ఆమె చూశాను, 50 ఏళ్ళ కానీ చూశాను. అమ్మో నా బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఎటు పోయినా భయమే కదా, పా అంటాడట. ఎంత భ్రమ. రోడ్డు మీద వాహనాలు వస్తా పోతా ఉంటాయి. జాగ్రత్త, బిహేవియర్ జాగ్రత్త. రోడ్డు మీద వస్తా పోతా ఉంటాయి వాహనాలు. చాలా చిత్రమైనటువంటి విషయం. నీకు నీ జీవితానికి ఒక కట్టడి లేకుండా చేస్తున్నది కదండి. చిన్న ఉదాహరణ, ఆర్టీసీ డ్రైవర్ ఇట్లా తిప్పాడు అనుకో, నా కోసం తిప్పాడు. ఆడు తెనాలి నుంచి ఆ గెలవలసిగా ఎన్ని ఊళ్ళు వెళ్తున్నాడు, అందరూ అలాగే అనుకుంటాడండి. ఇది చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. స్త్రీ జాతి జాగ్రత్త సుమా. అలాగే ఒక ట్రాక్టర్ డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, ఆయన చిన్న జాబ్స్. ఆ బస్సు అయింది కాదు, లేక రైలు అయింది కాదు. అతను ఒక ఎంప్లాయీ. దారిలో పోతా చూసిన చూపులన్నీ నాయే అనే భ్రమలో పడుతున్నావు. పాపంలో దిగిపోతా ఉన్నావు. ఒక్కొక్క స్టెప్ పాపం నుంచి పైకి ఎక్కవలసిన నువ్వు పాపంలో దిగిపోయి సర్వనాశనం తెచ్చుకున్నావు. జాగ్రత్త. నువ్వు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నిన్ను చూడడానికి రాగలరా ఎవరైనా? అమ్మ నాన్న కట్టుకున్నవాడు పిల్లలు తప్ప వేరే కూడా ఆహారోహాన్ని వాడు నువ్వు ఊహించిన ద బ్యాడ్ ఫెలోస్ ఎవరు రాడు మైండ్. అంత మాట్లాడికైనా మన బ్రతుకు ఇలా అయిపోతుంది. ఎవరి బిడ్డ రూతును చూసి నేర్చుకోండి. ఈరోజు రూతు మన జీవితానికి, ఎవరి బిడ్డల జీవితానికి తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఎంత అవకాశం ఉన్నా ఆమె నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనుకుంటూ అత్తను గుర్తుకుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన
హత్తుకొనగా మీరు అన్నారు చాలు, అంతవరకే నాకు కావాలి. దేవుడు ఏం చేయాలండి? హత్తుకోవాలి. రూత్ ఏం చేస్తుంది? నయోమిని హత్తుకుంటుంది. దేవుని హత్తుకోవాలి. దేవుని హత్తుకుంటున్నావా? నీ బంధువులను హత్తుకుంటున్నావా? బంగారు నగలను హత్తుకుంటున్నావా? డబ్బును హత్తుకుంటున్నావా? అవి రక్షించవు కదా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి కూడా దేవుని హత్తుకొని దీవించినారు కనుక నేను రక్షించబడ్డారు. అలాగే దానియేలు సింహ బోనులో ఉన్న దేవుని హత్తుకొని జీవించినాడు కనుక సింహపు బోనులో నుంచి బయటపడగలిగినాడు దేవుని యొక్క దయతో. యూదా ఇస్కరియోతు వెండి నాణ్యాలను హత్తుకొని జీవించాడండి. యేసయ్యతో ఉన్నాడు, వెండి నాణ్యాలను హత్తుకొని జీవించాడు. చివరికి అవి పారేసి ఊరి పెట్టుకొని మరణించాడు కదా. నువ్వు దేవుని హత్తుకుంటున్నావు రాత్రి? దేవుని హత్తుకుంటున్నావా లేక విడిచిపెడుతున్నావా? అయితే అన్నీ పోగొట్టుకుంటావు. దేవుడు లేకపోతే అన్నీ పోగొట్టుకుంటావు. రూతు హత్తుకుంది కనుక ఆహా ఎంత గొప్ప జీవితంలో ప్రవేశించింది మళ్ళీ ఆమె. నయోమి, రూతు నయోమిని హత్తుకుంది అంటే నయోమి దేవుడైన యెహోవాను హత్తుకొని జీవించింది. బోయజు పొలంలోకి అడుగుపెట్టింది. బోయజు అనే సంపన్నుడు పొలంలో పరిగెత్తుకోవడానికి వెళ్ళింది. అత్తగారే చెప్పింది వెళ్ళమని. బోయజు పొలంలోకి వెళ్ళు అన్నది అత్త. అక్కడ బోయజు యొక్క సంభాషణ ఎలా ఉందో చూస్తారా? రూతు 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయజు కొయ్యవారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి చిన్నది ఎవరైనా అడగగా మోయాబు మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనస్తురాలు. ఆమె నేను మోయవారి వెనుక పనుల మధ్య ఏరుకోవడానికి దయచేసి నాకు సెలవివ్వయ్యా. పొలం యజమాని పోయేది ఏమంటుంది? అయ్యా పొలం వేరుకోవడానికి వచ్చాను. మోయాబు దేశం వస్తే నయోమి గారితో వచ్చాను అని చెప్తూ ఉంది. 8వ వచనంలో బోయజు చెప్తున్నాడు చూడండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చిన నా పరిగెత్తే యొక్క నిలకడగా ఉండు. వందలాది పరిగెత్తలు అన్నారు, వాళ్ళ దగ్గర నిలకడగా ఉండు. వారు కోరు చేరు కనిపెట్టి వారిని వెంబడించు. నిన్ను ముట్టకూడదని ఎవరెస్టులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండాల యొద్దకు పోయి పరివారు చేసిన నీరు త్రాగమని చెప్పింది. అందుకు ఆమె సాగిలపడింది. ఆయన ముందు చూసారండి. ఆమె తన బ్రతుకులో బోయజు యొక్క దయను పొందుతూ ఉంది. ఇప్పుడు పొలంలో నీళ్లు తాగు, పరిగెత్తు. నీకేమి ఇంకొక పొలంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డోంట్ మూవ్ బియాండ్ మై ఫీల్డ్. నా పొలం నుండి ఇంకో పొలానికి వెళ్ళవద్దు. కట్టడి చేస్తున్నాడు అక్కడ యవనస్తురాలు. నీకు కావలసిన ధాన్యం వేరుకో, మా కుండల వద్ద నీళ్లు ఉన్నాయి చాలు. ఫ్రెండ్షిప్ చేయడానికి నా పరికర్తలు ఉన్నారు, వాళ్ళంతా దేవుని బిడ్డలు కదండి. దేవుని బిడ్డలతో సహవాసం చాలా ముఖ్యమైనది. నీకు మంచి చెప్పి నిన్ను తిట్టేవారు నీ యొక్క భవిష్యత్తుకు అవసరం. నీ సోదంతా ఇది వడిని చెడగొడుతున్నారు. చిన్న మార్పు గమనించారు. నీ సోది వచ్చడంతా అయిన వాళ్ళు నిన్ను చెడగొట్టారు. పొయ్యిలో పడిపోతారు. ప్రియమైన సగమ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. బోయజు ఇంకా ఆమె ఏమంటున్నాడు? భోజన కాలమున ఇక్కడికి వచ్చి భోజనం చేయి.
సంపన్నుడు ఏమంటున్నాడు చూడండి, చిరకలో నీ ముక్క ముంచి తిరుము, చేరుకోయి వారని ఆమె కూర్చుండేది. అతడు ఆమెకు పేరాలు అందిగా ఆమె తిని తృప్తి కొన్ని మిగిలించాను. ఈ ధనవంతుడు ఒక ముద్ద విధించడం కాదు, తినగలిగినని తిని మిగిలేటట్లు అంత ఆహారం పెట్టాడు. ఈ ధనవంతుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆమె ఏర్కొరకు లేచినప్పుడు ఇక తిన్న తర్వాత వాతావరణం బగాలు వేసుకొని ఏర్పడడానికి వెళ్తుంది. మాకు పనుల మధ్య వెళ్ళిపోవచ్చు. ఎవరస్తులారా ఆమెను అవమానపరచబడండి, వాటికి ఇస్తున్నాడు ఏమని పెట్టారు. మరియు ఆమె కొరకు పిడికళ్ళు పడవేయండి. దాన్ని ఊడ్చేటప్పుడు పనుల మధ్య పిడికళ్ళు పడవేస్తూ పడింది. అవి ఆమెకి ఇస్తూ వెళ్ళాలి. ఆమె ఏరుకోవడానికి విడిచిపెట్టండి. ఎందుకు ఏరుకుంటున్నామని ఆమెను గద్దించవద్దు. ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకోవచ్చు. తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అది దాదాపు 2 ఎవరాయను. ఎందుకంటే నీ గింజలు అత్తకు ఆహారం పెడుతుంది. భర్త పోయినంత, కొడుకులు పోయినంత రూట్స్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఎంత ఘనమైందో చూడండి. ఈ యంగ్ లేడీ అత్తకు ఆహారం తానే కొడుకై, భర్త లేనటువంటి ఆ పెద్ద ఆవిడకు గింజల ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించింది. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూసాను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిలించిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. అత్త అడుగుతుంది, నేను ఎక్కడ ఏరుకున్నావు, నీవెక్కడ ఏరుకున్నావు, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడదు కాక అని చక్కని హెచ్చరిక వాగ్దానం ఇస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రకారము తన జీవనయాత్ర కొనసాగుతూ ఉంది. యవనస్త్రాలు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో చూడండి. పరాయి దేశానికి వెళ్ళి ప్రేమకు వెళ్ళి అక్కడ తన గుణగణాల ద్వారా ఒక ధనవంతుడి యొక్క నేను కృపను పొందింది. ఓయేది కూడా చాలా స్మార్ట్ పర్సన్. రూతు గ్రంథంలో రూతు మనతో మాట్లాడుతూ ఆమె జీవితం మనందరికీ సజీవ సాక్ష్యం. రూతు వలె జీవించే క్రమాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. 4వ అధ్యాయంలో మనం వెళ్దాం. 4వ అధ్యాయంలో చూడండి, 11వ వచనంలో, అందుకు పురద్వారం ఉన్న ప్రజలందరూ పెద్దలు మేము సాక్ష్యము యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధన చేసిన రాహేలును పొందిందాని గారు లేయాను పొందిందాని గారు చేయగాక. పెద్దలు అడిగాడు, ఆ రూతును నేను వివాహం చేసుకోవచ్చా అంటే పెద్దలు అంటున్నారు, మేము సాక్ష్యం, ఆమె ప్రవర్తనకు మేము సాక్ష్యం. అమ్మో ఎంత గొప్ప రూతమ్మా. పెద్దలు అందరూ కలిసి అంటున్నారు, ఆమె ప్రవర్తన వలన ఓ ధనవంతుడా, భాగ్యవంతుడా, ఆశీర్వదించబడినవాడా, మేము సాక్ష్యం, పెళ్లి చేసుకోవయ్యా. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశాన్ని వర్ధన చేసిన రాహేలు గాను లేయాను పోలిందారి గాను రాహేలు పోలింది గాను రాహేలు లాగా లేయాను ఇద్దరు కలిసి ఎంతమంది పుట్టారు బిడ్డలు? 12 మంది పుట్టారు. ఇంటికి వచ్చిన ఆ స్త్రీ అలనాటి రాహేలును లేయాను జ్ఞప్తికి చేస్తుంది. మాకు ఎప్పుడాటాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి పొందుతావు కాక. యెహోవా నీ యవనస్తురాలి వలన నీకు దయచేసి సంతానము ఈ కుటుంబంలో తామారు యూదాకు కలిగిన పెరెసి కుటుంబం వలె ఉండుగాక. కాబట్టి బోయేదు రూతును పెళ్లి చేసుకొని అయిపోయింది, వివాహం అయిపోయింది. మ్యారేజ్ బిట్వీన్ బోయేజ్ అండ్ రూత్. అంత సంపన్నుడు, భాగ్యవంతుడు, 100 ఎకరాల పొలం ఉన్న భాగ్యవంతుడు. ఒక
విడోలు చేసుకోవడంలో ఉన్న పరమార్థం ఇప్పుడు మీకు అర్థమైంది. ఆమె గుణగణ, ఉత్తమ గుణగణ. ప్రతి బిడ్డకు ఈ ఉత్తమైన గుణగణాలు ఆవశ్యకం. నీ స్నేహం మంచిదై ఉండాలి. వినే బిడ్డలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు తప్పడానికి వేయద్దు. చెప్పేవాడు వినివాడు ఇద్దరు ఊపిలో పడవద్దు. సంస్కరించుకోండి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దైవ సేవకుడు చెప్పే మాటలు తీవ్ర స్థాయిని గుర్తిస్తాయి. దేవుని యొక్క వాక్యము ప్రపంచంలో విహరిస్తూ ఉంది. హైయెస్ట్ శిఖరాల్లో ఉంది దేవుని యొక్క వాక్యం. ఈ టైంలో కూడా మీకు మార్పు చెందకపోతే ఏమైపోతావో జ్ఞాపకం పెట్టుకోండి. రూతును పెళ్లి చేసుకొని ఆమెతో నివసించినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను. ఇంకేముందండి? భర్త, బిడ్డ, ఇంకేం కావాలి? స్త్రీకి మంచి భర్త, బిడ్డ, ఇంకేం కావాలండి? చూశారండి, జీవితంలో ఊహించుగా నాకు వివాహం అవుతుంది. ఒకవేళ అయినా వాడు ఎవడో, ఎటువంటి వాడు, ఏ దారిని పడేవాడు, ఎటువంటి అయోగ్యుడు, ఇలాంటి చీటలో దొరుకుతాడు తప్ప పోయేది లాంటి వాడు మాత్రం దొరకడు. ఇంపాసిబుల్. పోయేది యేసుక్రీస్తుకు సాధించాం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కలిగిన అప్పుడంట లేడీస్ అందరూ చెందుతారంట, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. నిన్ను ప్రేమించి, ఓ నయోమి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కదెను. నయోమిని అభినందిస్తున్నాను. 7 కొడుకుల కంటే ఉత్తముడైన వాడిని ఇదిగో రూతు అనే నీ కోడలు భోజనం చేసుకుంటు ద్వారా పుట్టిన బిడ్డ, ఇతడు నీ ప్రాణమును దాచి ముసలి తరమందు నీకు పోర్చకుడని నయోమితో చెప్పినప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వారికి దారిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు నయోమి కొరకు బిడ్డ జన్మించినాడు. ఓబేదు అతడు దావీదు తండ్రి అయిన యెషయాకు తండ్రి. వంశాలు ప్రారంభించబడ్డాయి. మంచి మంచి వంశాలు. 19వ వచనం, 18వ వచనం, పెరెసు వంశావళి. పెరెసు హెస్రోను కరెను, హెస్రోను దానును కరెను, రామును కరెను, రాము అబీనాదాబును కరెను, అబీనాదాబు నయస్సోను కరెను, నయస్సోను సల్మాను కరెను. సల్మాన్ ఎవరు చేస్తున్నాడమ్మా? వారికి ఎవరు పుట్టారు? బోయజు. బోయజు ఎవరు చేసుకున్నాడు? వారికి ఎవరు పుట్టారు? ఓబేదు. ఓబేదు ఎవరు పుట్టారు? యెషయా కరెను. యెషయా ఎవరు పుట్టారు? కింగ్ డేవిడ్. దావీదు జన్మించినాడు. దావీదు వంశములను, గోత్రములను ప్రియమైన బిడ్డలారా యేసయ్య ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా రూతు చరిత్ర వింటున్న ప్రియ బిడ్డలారా, మనం ఇప్పుడు బోయజుని అత్తగారు ఒక మాట ఉంది. దాని అర్థం మీకు చెప్తాను. 4వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్దాము. 4వ అధ్యాయం 3వ అధ్యాయం 3:20. అత్తగా చెప్తుంది చూడండి. కాదమ్మా, 3వ అధ్యాయంలో కాళ్ళ దగ్గర పడుకోమని చెప్తుంది చూడండి. 2వ అధ్యాయమేనా? 3వ అధ్యాయం 3వ వచనం, నీవు స్నానము చేసి తైలము రాసుకొని
బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొని చాలించే వరకు అతనికి కనపడకుండా ఉండు. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. ఆ దుప్పటి బారుగా ఉంటే కాళ్ళ దగ్గర దుప్పటి కప్పుకో. విధేయతకు చిహ్నంగా తెలియజేస్తుంది. నీవు శ్రమించిందంతా చేసేది నేను కంటే వెనకటి సత్ప్రవర్తన ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము. నీవు చెప్పినంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలనని నా జనులందరూ ఎరుగుదురు. పోయేదు ఎంత గొప్ప సందేశం చేయడం చూడండి. ఆశామాచి బిడ్డ కాదు పోయేదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బోయేదు భార్య రూతు బోయేదు గుండెల్లో స్థానం సంపాదించింది. మోయాబు నుంచి వచ్చింది, బెత్లెహేము వచ్చింది, పొలంలో పరిగెత్తగా వెళ్ళింది. ఆ పొలం యజమాని దయాదాక్షిణ్యాలకు పాత్రులైంది. ఎంతో మంది ఉన్నారు, కానీ రూతుకు మాత్రమే ఆ ప్లేస్ ఉండడానికి కారణం ఆమె బిహేవియర్, ఆమె నడవడి. బోయేదు యొక్క గుండెల్లో తలదాచుకుంది. అంటే ఏంటండి? దేవుని గుండెల్లో తలదాచుకుంది. బోయేదు యేసుక్రీస్తు ప్రభువు సాధ్యం. బోయేదు గుండెల్లో తిష్ట వేసుకొచ్చింది. పాపం ముందు చరిత్ర ఏంటి? విధి వంచితురాలు. చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న కొద్ది కాలంలోనే భర్త చనిపోయిన విధి వంచితురాలు. రూతు యేసుక్రీస్తు వంశావళిలో వెళ్ళిపోయింది. చూసారా? మనం ఎంత దీనంగా, ఎంత నమ్మకంగా, ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉంటే అంత గొప్పవాళ్ళు అవుతుంది. చివరికి యేసుక్రీస్తు వంశావళికి ఈమె తల్లి కాదు, అమ్మమ్మ కూడా కాదు, అమ్మ కూడా కాదు, మొత్తవ్వ. అది అమ్మమ్మ ఎవరేమంటారు? అమ్మమ్మ ఎవరే కాదు, పైన ఎంతమంది ఉన్నారు మొత్తం రాసిందే. రూతమ్మ, ఈ రెండు రూతు ఒక మొత్తం యేసుక్రీస్తు వంశానికి. అబ్బా, ఎంత గొప్ప స్త్రీ! ఒక స్త్రీ ఎంత గొప్ప గుణగణాలు కలిగి ఉండి అంత ఉన్నతుల స్థితికి వెళితే ఎలా ఉన్నాం మనం ఈ రాత్రి? రూతు ఒక ప్రత్యక్ష నిదర్శనం. అట్టి ధన్యత, అట్టి కృప. దేవుని ప్రేమించింది, దేవుని యందు విశ్వాసం ఉంది నీకు. ఆ గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచండి, ప్రేమించుతాం. రక్షగా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్త చేత కోడలు అని కాకుండా కుమారి అనిపించుకుంది. బోయేదు చేత కూడా కుమారి అనిపించుకుంది. ఎంత గొప్ప సంతృప్తినిచ్చిందయ్యా ఆమె జీవితం. ఆమె జీవితంలో ఈ విధంగా ఆమె ఎదగడానికి కారణం ఆమె ప్రవర్తన. అత్తకు లోబడిన స్త్రీ అత్త చేత కోడలా కాదు, కుమారి అనిపించుకుంది. అలాగే ఒక సంపన్నుడు కూడా ఆమెను కుమారి అని సంబోధించినాడు. ఈ బిడ్డ యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు మేమందరం కూడా ఈమె యొక్క ఉదాత్తమైన గుణాలని పరిశీలిస్తూ ఉన్నాం. ఈమె జీవితంలో ఇంత చక్కని సంతృప్తిని సంపాదించుకున్నది. అట్టి పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన దేవుని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ 10వ రోజు క్రీస్తు శ్రమల జానకూడికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ యేసు దేవుడు మనందరినీ కోరుకుంటూ మీకు అట్టి భాగ్యం ఎల్లప్పుడూ ప్రసాదించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. కట్టడి వైపు కూడా రాసేసుకోండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.